హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటిని ఇలా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? సో కొంచెం ఇంట్రడక్షన్ కోసం ఇలా మాట్లాడుతున్నా ఏమనుకోకండి. ప్రీవియస్ వీడియోలో మనము నా యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉన్నదో దాని గురించి అయితే తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇటు స్టడీస్ అండ్ టైం మేనేజ్ రెండు ఎలా బ్యాలెన్స్ చేసామో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి. సో ముందుగా అయితే మన ఇంట్రో అయితే ఇచ్చేసుకుందాం. Hello, welcome back to my channel. This side Hemant. Welcome back to Day 2 series of Students Lifestyle series. సో ఈరోజు Day 2 సిరీస్ అన్నమాట. ప్రీవియస్ వీడియోలో మనము స్టూడెంట్ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి పెద్ద వరకు ఎలా ఉంటుందని చెప్పేసి వాటి గురించి అయితే డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈ వీడియోలో Day 2 సిరీస్లో మనము ఇటు స్టడీ పర్పస్ అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేసామో వాటి గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో కొన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, టైం మేనేజ్మెంట్ చేస్తూ స్టడీ షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం డీప్ అండ్ డెప్త్గా మాట్లాడుకుందాం. సో డోంట్ స్కిప్ చేసుకుంటూ చూస్తే మీరే లాస్ అవుతారు. ఒక స్టూడెంట్ ఎలా ఉండాలని చెప్పేసి ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. సో డోంట్ స్కిప్. సో ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏ టాపిక్ అయితే మీకు నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది Day 2 సిరీస్ ఇంపార్టెంట్ అన్నట్టు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నా వీడియోలు మీకు వస్తాయి. స్టూడెంట్స్ లైఫ్ స్టైల్ Day 2 సిరీస్లో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాను కదా. ఆ టాపిక్ ఏంటంటే మాస్టరింగ్ టైం మేనేజ్మెంట్. మాస్టరింగ్ టైం మేనేజ్మెంట్ అంటే బ్యాలెన్సింగ్ స్టడీస్ అండ్ లైఫ్. ఇందులో నేను ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చెప్తానన్నమాట. ఆ కీ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ డైలీ స్టడీ షెడ్యూల్. ఒక్కొక్క రోజు మనము సమ్ టైమ్స్ నేను ఇది చదువుకుందాం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 2-3 డేస్ తర్వాత ఒక 5 డేస్కి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్నప్పుడు ఒక 2-3 డేస్ ముందుకి మనము ప్రిపేర్ అవుతాం అనమాట. స్టడీ షెడ్యూల్స్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. అందులో మనము చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లైక్ ఎక్సెట్రా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయినా కానీ, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకైనా కానీ చాలా ఇంపార్టెంట్. వీటి గురించి కొన్ని షెడ్యూల్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పలానా రోజు ఈ సబ్జెక్ట్స్ మనం నేర్చుకోబోతున్నాము, ఈ సబ్జెక్ట్స్ గురించి నేర్చుకుందామని చెప్పేసి కొన్ని షెడ్యూల్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రియారిటైజింగ్ టాస్క్స్ యూజింగ్ ద ఎన్హాన్స్ ఫర్ మ్యాట్రిక్స్. ఇందులో మనం కొన్ని షెడ్యూల్ క్రియేట్ చేసుకుంటామన్నాం కదా, అది ఎలా చదవాలని చెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజింగ్ ద పొమోడోరో టెక్నిక్ ఫర్ బెటర్ ఫోకస్. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్సింగ్ అకాడమిక్ విత్ సోషల్ లైఫ్ అండ్ హాబీస్. మీకు అర్థమైంది అనుకుంటా, బ్యాలెన్సింగ్ అకాడమిక్ విత్ సోషల్ లైఫ్ అండ్ హాబీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి బెస్ట్ యాప్స్ ఫర్ ప్రొడక్టివిటీ. నేను కొన్ని యాప్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ యాప్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతా. లింక్ ఓపెన్ చేసి అందులో మీకు సంబంధించిన మీ స్టడీకి సంబంధించిన ప్రొడక్టివిటీస్ అనేది నేర్చుకోవచ్చు. కొత్త కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి నోషన్, సెకండ్ వన్ వచ్చేసి గూగుల్ క్యాలెండర్. ఇందులో మనము స్టడీ షెడ్యూల్ సంబంధించిన ఒక టూల్ ఉంటుంది. అందులో మనము ఓపెన్ చేసి నెక్స్ట్ వీడియోలో నేను ఆ టూల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ టూల్ షెడ్యూల్ ఎలా, ఆ క్యాలెండర్ ఎలా ఆపరేట్ చేయాలని మొత్తం డీప్ అండ్ డెప్త్గా మీకు Day 3 సిరీస్లో అయితే చెప్పబోతాను.